మన శరీరంలో బయట కోట్లాదిగా బ్యాక్టీరియా ఉంటుంది. అయితే అప్పుడప్పుడు అంటే అవన్నీ కూడా శరీరానికి మేలు చేసేవి. అప్పుడప్పుడు ప్రాణాంతక మహమ్మారి అంటే వైరస్ కూడా, ప్రమాదకర ప్రాణాంతక వైరస్ కూడా వస్తుంది. కరోనా చూసినాం మనం, ఎన్ని వందల వేల మందిని బలి తీసుకుంది దేశవ్యాప్తంగా. అయితే భరతమాత సనాతన గర్భంలో జీవించే మనమంతా కూడా జాతీయవాద బ్యాక్టీరియాలమైతే మయన్మార్, బంగ్లాదేశీ, రోహింగ్యాలు, ముస్లింలు అలాంటి ప్రాణాంతక సూక్ష్మక్రిములు కరోనా వైరస్ కన్నా కూడా ప్రమాదకరం వాళ్ళు. ఆక్రమ జాతి వ్యతిరేక కరోనా భారతీయ హిందూ అస్తిత్వాన్ని కబలించాలని చూస్తోంది. బయట నుంచి వచ్చిన వాళ్లకు ఇంట్లోనే ఉన్న కొందరు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు, అండగా ఉంటున్నారు. వాళ్ళు వీళ్ళు కలిసి రాబందుల లెక్క మీద పడిపోతున్నారు. వాళ్ళకి కావాల్సింది అంటే మన హిందూ జాతి శవం వాళ్ళకి, దాన్ని పీక్కు తినడమే లక్ష్యం వాళ్ళది. వాళ్ళు మనపై చేస్తున్న విష ప్రయోగమే లోపల ఉన్న వాళ్ళు కూడా కలిపి, వాళ్ళు వీళ్ళు కలిపి ఒక విష ప్రయోగం చేస్తున్నారు. ఎంతలా వ్యాపించింది ఆ వైరస్ అంటే అన్నింటినీ మింగేస్తోంది. కుల వృత్తుల వరకు కూడా, కుల వృత్తుల్లో లేవు అసలు. అడ్డా మీదకి పోతే కూలీలు కూడా వాళ్ళే. వ్యవసాయ పనులకు గ్రామాల్లోకి పోతే వ్యవసాయ పనులు, వరికోత మిషన్ లాంటి వాటి మీద పనిచేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళే. లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, ఫుడ్ జిహాద్, ఓటు జిహాద్, మరి రీల్స్ జిహాద్ అందామా లేదా బస్సు జిహాద్ అందామా? కేరళలో చూసినాం మనం. అదొక రకమైన జిహాద్. మొన్న తెలంగాణ గవర్నమెంట్ అంటే ఒక తెలంగాణలోనే వేలాది మిస్సింగ్ కేసులు ప్రభుత్వం ఒక బాహటంగా చెప్పింది. December 31న ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఒకటి పెడితే, ప్రోగ్రెస్ మీటింగ్ పెట్టి అద్భుతంగా చేస్తాం, ఆహా ఓహో మేము శబాష్ అంటూ వాళ్ళే జబ్బాలు జరుచుకుంటూ అందాల పోటీలు నిర్వహించాం, ఇంకేదో చేసాం అనేది. మరి మిస్ అయిపోయిన ఆడవాళ్ళు, యువతుల సంగతి ఏంటి? ఏమైపోయారు వాళ్ళు? సూట్ కేసుల్లో ముక్కలైపోయినరా? కుక్కర్లో ఉడికిపోయినరా? లేదా దుబాయ్ షేకులకు అమ్ముడైపోయినారా? ఏమయ్యారు వాళ్ళందరూ కూడా? ఎవరు మాట్లాడట్లేదు, ఎవరు అడగట్లేదు. కొన్ని వీడియోలు చూస్తుంటే ఫుడ్ జిహాద్ అంట, అంటే ఇన్ఫర్టిలిటీ రావాలని, భారతీయ యువత మగవాళ్లలో వంధ్యత్వం రావాలని, ఆడవాళ్లలో కూడా పునరుత్పత్తి శక్తి తగ్గేలా కెమికల్స్ వాడుతూ, తినే ఆహార పదార్థాల మీద కెమికల్స్ స్ప్రే చేస్తూ, రాస్తూ పూస్తూ ఆ ఫుడ్ను తినేలా, అదొక కుట్ర. ఫుడ్ జిహాద్. ఇంకా లవ్ జిహాద్ అయితే వారానికి ఒక కేసు వస్తుంది. నాకైతే మనం అంత కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఆడబిడ్డల్ని గద్దల్లో ఎగరేసుకొని పోతున్నారు. ఇక ఓట్ జిహాద్ గురించి అయితే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ కూడా కనుక ఇంకెక్కువ మాట్లాడుకుంటున్నాం. ఎట్లా డెమోగ్రఫీ చేంజ్ అవుతుంది వాళ్ళ జనాభా పెరుగుదలతో. అయితే వెస్ట్ బెంగాల్ వరకు కాదు, హైదరాబాద్లో కూడా, పాత బస్తీలో, హైదరాబాద్లో, తెలంగాణలో లక్షల్లో ఉన్నారు రోహింగ్యాలు. వేలు దాటి లక్షల్లో పడ్డారు. వాళ్ళకి ఇల్లు, ఓటర్ ఐడీలు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు హైదరాబాద్లో. అట్లా అన్ని వైపులో ఒక జిహాద్ భావజాలం విస్తరిస్తుంది. అమ్మాయిల భద్రతను ప్రశ్నార్థకం చేస్తుంది, రేపటి పౌరుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తుంది. కనీసం ప్రశ్నించే వాళ్ళు లేరు. పార్టీలకు అతీతంగా అసలు సోయి తెచ్చుకొని మాట్లాడాలి, ఉద్యమించాలి. కానీ ఆ పరిస్థితి లేదు ఇక్కడ. చెప్పిన కదా, కులవృత్తులు అన్నీ పోయినాయి, ఉపాధి లేదు. మగ్గం వర్క్, టైలరింగ్, వడ్రంగి పని, కటింగ్ షాపులు, ఓలా ఊబర్లు, ప్లంబర్లు అన్ని వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయినాయి. అందరూ చొరబాటుదారులే. అంటే మన యువత, మన రేపటి తరాల ఉపాధిని కూడా వాళ్ళు కొల్లగొడుతున్నారు. అనుకుంటున్నారేమో, కాస్త డబ్బున్న వాళ్ళు అనుకుంటున్నారేమో, మాకేంది మా పిల్లల్ని అమెరికా పంపిస్తాము, లేదంటే లండన్ పంపిస్తాం, అక్కడే సెటిల్ అయిపోతారు అనుకుంటున్నారేమో. కానీ అక్కడ పరిస్థితి ఏం లేదు, ఎన్ని రోజులుగా లేదు అక్కడ కూడా పరిస్థితి. అక్కడ కూడా తరుముతున్నారు. న్యూయార్క్ ఏమైందో చూసినాం. అమెరికా, యూరప్ లాంటి దేశాల్లో పరిస్థితి ఏంటో చూస్తున్నాం. ఎక్కడా సేఫ్ లేదు. ప్యారిస్లో, న్యూజిలాండ్లో, ఆస్ట్రేలియాలో, కెనడాలు తగలబడిపోతున్నాయి. ఇంకా ఆస్ట్రేలియా ఇంకా ఆ స్థాయిలో రాలేదు. ఉగ్రదాడులతో భయపడిపోయి పరిగెత్తుతున్నారు స్వదేశానికి. ఎక్కడ సేఫ్ లేదు. అంతో ఇంతో ఉంది అంటే ఇక్కడే. ఇట్లనే సోయి తప్పుంటే అంతకన్నా దారుణ పరిస్థితులు, అంతకన్నా పరిస్థితులు ఇక్కడ దిగజారుతాయి. అసలు ఎంత కులవృత్తులు అనేవే లేవు. రోహింగ్యాల మీద పడ్డారు ఆ మధ్య.
ఈ కమ్యూనిస్టులు మాట్లాడితే ఈ కార్మిక సంఘాలు కమ్యూనిస్టులు ఎంతసేపు కార్మికుల విప్లవం వర్ధిల్లాలి, కార్మికులు కూలీలు అంటారు కదా, ఎందుకు మాట్లాడట్లేదు? భాగో మార్వాడీస్ అన్నారు కదా, రోహింగ్యాస్ గో బ్యాక్ అని ఎందుకు అనట్లేదు? మార్వాడీస్ గో బ్యాక్ అన్నారు కానీ రోహింగ్యాలని ఎందుకు అనట్లేదు? ఎందుకంత ముద్దు వాళ్ళంటే మీకు? అంటే మీరు వాళ్ళు కలిసి అర్థమైపోతుంది కదా, ఎజెండా క్లియర్ కదా, ఇక్కడ ముందు నుంచి అదే కదా మొత్తుకునేది. వాళ్ళు రారు. కేరళలో చూసినాం మనం, ఒక కమ్యూనిస్టు నాయకుడు లవ్ జిహాద్ బాధితుడు అయిపోయాడు. వాళ్ళ కూతుర్ని లవ్ జిహాద్ తీసుకెళ్లి చిత్రహింసలు పెడితే ఏడ్చుకుంటూ బయటకు వచ్చి చెప్పాడు. అక్రమ చొరబాటుదారులకు మద్దతు ఇచ్చిన కమ్యూనిస్టు నేత. మన ది కేరళ స్టోరీ వచ్చినప్పుడు అంత అబద్ధము, అట్లా ఏం జరగట్లేదు, లవ్ జిహాద్ లేదు ఏం లేదన్న వ్యక్తి స్వయంగా బాధితుడయ్యాడు. సరే, ఆ మూక వాళ్ళ సంగతి పక్కన పెడితే మనం ఏం చేద్దాం? మన పిల్లల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, ఉపాధి కోసం, రక్షణ కోసం, మన ఆస్తుల రక్షణ కోసం ఒకటోదాం, తరిమి కొడదాం. తరిమి కొట్టాలని, ఈ దేశ సరిహద్దులు దాటించాలి అక్రమ చొరబాటుదారులనని డిమాండ్ గట్టిగా వినిపిద్దాం. భరతమాత గర్భానికి సోకిన ఈ ప్రాణాంతక అంటువ్యాధిని అంతం చేద్దాం. మనం ఒకటవుదాం, నినదిద్దాం. భాగో రోహింగ్యాస్, జాగో భాగ్యనగర్, చలో బాలాపూర్. 24వ తేదీ ఈ శనివారం మధ్యాహ్నం 2 గంటలకి గణేష్ చౌక్ దగ్గర ధర్మరక్షణ సభ నిర్వహిస్తోంది భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో. రండి, కలుద్దాం. మన దేశాన్ని కాపాడుకోవాలి, మన ధర్మాన్ని కాపాడుకోవాలి, మన ఆడబిడ్డల్ని కాపాడుకోవాలి, మనకు రక్షణ కావాలి, మన ముందు తరాలకు కూడా అన్ని విధాలుగా భద్రత కావాలి. అందువల్ల మనమందరం ఏకమై సంఘటితంగా ఐక్యంగా మన డిమాండ్ని వినిపిద్దాం. దిక్కులు పిక్కటిల్లాలి ఆ రోజు మన డిమాండ్లతో, మన నినాదాలతో. ప్రభుత్వం కూడా, హైకోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది కార్యక్రమానికి. వేలాదిగా తరలి రండి. భాగ్యనగరం మొత్తం ఆ రోజు అక్కడే ఉండాలి. పాలాపూర్ చౌరస్తా దగ్గర, గణేష్ చౌరస్తా దగ్గర కలుద్దాం, మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.